నమస్తే. మనం చనిపోతే మన కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలని ఎల్ఐసి పాలసీలు తరచుగా చేస్తున్నాం. కానీ మీరు బతుకుండగానే మీ పేరు మీద నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి మీ కుటుంబానికి రావాల్సిన డబ్బులు ఎవరో ఏజెంట్లు కొట్టేస్తే ఎలా ఉంటుంది? వినడానికే భయంగా ఉంటుంది. అదే జరిగింది. అక్యురేట్గా సినిమాలను మించిన స్కెచ్తో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 39 మందిని బ్రతికుండగానే చంపేశారు. 1,52,00,000 రూపాయలు స్వాహా చేశారు. ఈరోజు మన స్టోరీ భద్రాద్రి కొత్తగూడెంలో వెలుగు చూసిన శవాల మీద పేలాలు ఏర్కొనే ఎల్ఐసి స్కామ్ గురించి. మీ ఎల్ఐసి పాలసీ సేఫేనా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపురం మండలం ఇక్కడ వెంకటేశ్వర్లు, సరస్వతి అనే భార్యాభర్తలు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. జనాన్ని నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు చేసిన స్టార్ ప్లాన్ పోలీసులే విస్తుపోయారు. వీళ్ళు ముందుగా కొంతమంది పేర్ల మీద ఎల్ఐసి పాలసీలు తీస్తారు. 3 ఏళ్ల పాటు వీళ్ళు ప్రీమియం కడతారు. సరిగ్గా 3 ఏళ్ళు పూర్తి కాగానే ఆ పాలసీదారులు చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్లు తీస్తారు. ఇక ఆ డెత్ సర్టిఫికేట్లను ఎల్ఐసి ఆఫీసులో సబ్మిట్ చేసి నామినీలుగా వేరే వాళ్ళను పెట్టి ఏకంగా 1,52,00,000 రూపాయలను క్లెయిమ్ చేశారు ఆ దుర్మార్గులు. ఇక అసలు ఈ కుంభకోణం ఎలా బయటపడింది? ఇటీవల బుక్య రాములు అనే వ్యక్తి చనిపోయినట్లు ఓ ఏజెంటు 10 లక్షలు క్లెయిమ్ చేశాడు. తీరా ఆఫీసర్లు ఎంక్వైరీకి వెళ్తే ఆ శ్రీరాములు టీ తాకుతూ ఇంకా బతికే ఉన్నాడు. ఇక దీంతో ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్కి డౌట్ వచ్చింది. పాత రికార్డులు మొత్తం తిరిగేశారు. అప్పుడు బయటపడింది అసలు నిజం. ఇక 39 కేసుల్లో అనుమానాలు రాగా అందులో 18 మంది హాయిగా బతికే ఉన్నారు. మరో 8 కేసుల్లో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేర్ల మీద కొత్త పాలసీలు తీశారు. ఇంకా 9 కేసులు అసలు భూమి మీద లేని వ్యక్తుల పేర్ల మీద పాలసీలు సృష్టించారు. అంటే ఒక సిస్టమ్ ఎంత దారుణంగా వాడుకున్నారో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం 2 విషయాలు ప్రశ్నించాలి. మనం ఒక ఏజెంట్ని నమ్మి డాక్యుమెంట్లు, సంతకాలు అన్నీ చేసి ఇస్తాం. వాళ్ళు ఇలాంటి వాటిని దుర్వినియోగం చేస్తుంటే మనకేంది గ్యారంటీ? ఒక మనిషి చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. మరి బతుకున్న వాళ్లకు ఆ సర్టిఫికేట్లు ఎట్లా వచ్చాయి? అధికారులు సంతకాలు, స్టాంపులు ఎలా ఫోర్జరీ అయ్యాయి? ఏపీలోని కుక్కునూరు లాంటి ప్రాంతాల నుంచి డెత్ సర్టిఫికేట్లు తెస్తుంటే ఎల్ఐసి అధికారులు క్రాస్ చెక్ చేయకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కొంతమంది ఏజెంట్లు చేసే ఈ తప్పుల వల్ల నిజాయితీగా పనిచేసే వేలాది మంది ఏజెంట్ల మీద ఈ ప్రభావం పడుతుంది, నమ్మకం సన్నగిల్లుతుంది. చివరిగా పాలసీదారులకు ఒకే ఒక విన్నపం: మీరు మీ ఏజెంట్ని నమ్మండి, కానీ బ్లైండ్గా ఫాలో కావద్దనండి. ఏంటంటే వాళ్ళు మీ సర్టిఫికేట్లు, మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు, మీ వివరాలు కావాలని చెప్పేసి గోప్యంగా ఉంచుతామని అంటూనే మీ నమ్మకాన్ని వమ్ము చేస్తారు. మీ పేరు మీదనే పాలసీ తీసి మరీ దోచుకుంటారు. సో తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే